నేను అసలు యాక్చువల్‌గా ఇది కొత్తది అని మీరు అనుకుంటున్నారు. నాకు ఇందులో నేను ఇది ఒక 5 ఏళ్ల నుంచి ఆ అబ్బాయి మీద ఒక 4, 5 ఏళ్ల నుంచి ఆ అబ్బాయి మీద నేను చూస్తున్నాను. ఓకే. సో చూడంగానే నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అంటే ఎవరన్నా ఎందుకు సహాయం చేస్తారు ఫ్రీగా? ఫస్ట్ పాయింట్. ఒక రూపాయి, ₹2 అంటే పర్వాలేదు. ఆ చేసే ప్యాటర్న్ గూడా నేను ఎలా చూసాను అంటే రూపాయి నోట్లు, రూపాయల నోట్లు, రూపాయల నోట్లు దాన్ని కట్టలు చేసి దాన్ని వాళ్ళ మీద డబ్బులు వర్షము. సరే 20,000 ఒక వెంట్రుక కట్ చేసినందుకు 20,000 ఒక అతను ఎందుకు ఇస్తున్నాడు? ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? ఒక ప్లేట్‌లో ఒక మెతుకు పెట్టుకొని ఒక తిన్నందుకు రూ. 1,000 కేక్ కట్ చేయడానికి ఇక్కడ నుంచి బెంగుళూరు వెళ్ళి ఇక్కడ నుంచి ముంబై వెళ్ళి వాళ్ళతోనే పరి మ్యాచ్ అని ఉన్న కేక్ కట్ చేయించడానికి అంత డబ్బులు ఎందుకు ఇచ్చారు ఎవరన్నా? సో చూస్తే ఆ పరి మ్యాచ్ అనేది ఒక బెట్టింగ్ యాప్. సో ఇతను చేసేది మంచి కాదు. మంచి ముసుగులో కొన్ని వందల మంది చచ్చిపోవడానికి కారణం ఈ వ్యక్తి హర్ష సాయి అనే వ్యక్తి, ఇంకా భయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి. దీని వెనకాల లాస్ట్ మన ప్రపంచ యాత్రికుడు నాన్వేష్ను కూడా ఆ మధ్యలో ఫైట్ చేస్తే తనకు అపోజిషన్గా కూడా చాలా మంది ఫైట్ చేయడం జరిగింది. అవును. మరి తను ఎందుకు సైలెంట్ అయ్యాడు? లేడు ఇప్పుడు తను బయట. అన్వేష్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే తన జీవనోపాధి యూట్యూబ్ ఛానల్ కదా. సో ప్రాణాలు తీయడానికే వెనుకాడని ఇట్లాంటి మాఫియా, ఇట్లాంటి సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు అన్వేష్ పొట్ట మీద కొట్టడం మొదలు పెట్టారు అనమాట. అన్వేష్ను యూట్యూబ్లో డిస్లైక్స్ కొట్టి రిపోర్ట్లు చేసి స్ట్రైక్లు వేసి అతని యూట్యూబ్ ఛానల్ని అతని జీవనోపాధి ఒక వీడియో మీద డబ్బులు వస్తే అతను ఇంకో వీడియో తీయగలుగుతాడు, ఇంకో దేశం వెళ్ళగలుగుతాడు. అట్లాంటిది అతన్ని కడుపు మీద కొడితే అతను ఎక్కడి వరకు పోరాడగలుగుతాడు? సో అతను పోరాడి అలసిపోయాడు. నేను 4 ఏళ్ల నుంచి ఇప్పుడు వీళ్ళైతే నన్ను వీళ్ళు నన్ను చంపడం తప్ప ఏం బీకలేరు. ఎందుకు అంటే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, లేదా నేను ఆ యూట్యూబ్ రెవెన్యూ, ఈ బెట్టింగ్ యాప్స్ లేకపోతే ఈ ప్రమోషన్స్ మీద బతికాను. నాకు ఒక మంచి సెక్యూర్డ్ జాబ్ ఉంది. సో ఆ జాబ్ చేసుకుంటూ ఇట్లాంటి వాళ్ళ మీద మటుకు డెఫినెట్గా పోరాడతా. ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ అండ్ హర్ష సాయి లాగా ఇంకా మార్కెట్లో చాలా మంది ప్రమోషన్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ మన ఇమ్రాన్ కూడా, రైట్, పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్, విజయ్ అని చెప్పేసి, విజ్జు గౌడ్ అని చెప్పేసి తను కూడా కొన్ని కార్ డాష్ బోర్డ్ మీద 500 కట్టలు పెట్టుకొని. సో నాకు ఇమ్రాన్ తెలుసు, విజ్జు తెలుసు, వీళ్ళందరూ తెలుసు. సో నాకు ఇందులో ఇంత డబ్బులు ఉన్నాయి అన్నది నేను కనుక్కున్నది వీళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ప్లస్ వాళ్ళు ఎక్కడి నుంచి ఈ గివ్ అవే స్కామ్కి అడిక్ట్ అయ్యారో ఆ తల్లి వేరుని నరికేద్దామని డిసైడ్ అయ్యారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఏది? బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఇస్తారు. అందుకే దీన్ని గివ్ అవే స్కామ్ అంటున్నాను నేను. గివ్ అవే స్కామ్. అసలు జనాలని ఎలా ట్రాప్ చేస్తారు అసలు వీళ్ళు సోషల్ మీడియాలో 10,000 నుంచి 15,000 వరకు ఎవరు ఎంత పెద్ద టెలిగ్రామ్ ఛానల్ పెట్టి 50,000 మంది 1,00,000 మందితోని ఎంత బాగా ఈ బెట్టింగ్ ఆడిపీయగలిగితే వాళ్ళకి అంత డబ్బులు వస్తారు. యావరేజ్గా ఒక 10,000, 20,000 ఉన్న వాళ్ళకి వారానికి 50,000 అయితే, 1,00,000, 2,00,000 ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 5,00,000 అయితే, మిలియన్ ఉన్న వాళ్ళకి వారానికి 10 లక్షల వరకు. సో హర్ష సాయి లాంటి వాళ్ళకి ఆల్మోస్ట్ 10 లక్షల వరకు వారానికి జీతం. అది కాక 30 సెకండ్స్ వీడియో చేసి ప్రమోట్ చేసినందుకు ఆ ఎంగేజ్మెంట్కి ఆల్మోస్ట్ ₹1,00,00,000. నేను మీకు ఆల్రెడీ ప్రూఫ్ సబ్మిట్ చేశాను. 72 లక్షల ఇన్వాయిస్ అండ్ 40 lakhs క్యాష్ తీసుకొని ఇక్కడ హవాలా త్రూ 5 రోజులకి బినామీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి తనకి తెలిసిన విజయనగరం బ్యాంక్లో ప్రతి 5 రోజులకి 10 రోజులకి అందులో క్యాష్ పూలింగ్ చేసుకొని అదంతా విత్డ్రాల్స్ కొట్టేసి ఆ అకౌంట్ని క్లోజ్ చేసేస్తారు. అకౌంట్ క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఒక 70-75 లక్షలు డిపాజిట్ చేసి అకౌంట్ క్లోజ్ చేస్తే బ్యాంక్ వెంటనే క్లోజ్ చేయదు కదా. సో అతని అకౌంట్లో కొంచెము వైర్ ట్రాన్స్ఫర్, మిగతాది 10 లక్షలు 5 లక్షలు లాగా ఇదంతా హవాలా చేసి తెచ్చుకున్నది. ఇందులో వేరే వాళ్ళ పేరు మీద చేస్తాడు. సో దట్ వాళ్ళకి కొంచెం కమిషన్ వెళ్తుంది, 10% 15%. కానీ బ్యాంక్ మేనేజర్స్కి కూడా ఇందులో కమిషన్ వెళ్తుంది. బ్యాంక్ మేనేజర్స్ కూడా. అందుకే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. అందుకే సైలెంట్గా ఉంటారు. అండ్ ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ ఇట్లాంటివి అందరివి పెద్ద వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది. కానీ
ఇట్లా చిన్న చిన్న స్థాయిలో పెద్ద పెద్ద మోసాలు చేసే వాళ్ళ మీద ఎప్పుడు ఈడీ వెనకాలకి వెళ్ళదు, కాన్సన్ట్రేషన్ ఉండదు వాళ్ళకి. కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇప్పుడు అక్షయ్ వెనకాల ఎప్పుడు మాస్కులు పెట్టుకొని ఒక 10 మంది ఉంటారు. ఎందుకు మాస్కులు పెడతారు? అసలు రీజన్ ఏమవచ్చు దీని వెనకాల? ఎందుకంటే వాళ్ళలో ఒక్కడిని పట్టుకున్నా ఇతను చేసే స్కామ్స్ అన్ని బయటపడతాయి కదా. అంటే దీని వెనకాల ఉన్న సీక్రెట్ అది ఎవరు కనిపించకూడదు. రైట్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కనిపించారు అనుకో అన్న, ఇతనికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న ప్రశ్నకి ఇవాళ వరకు సమాధానం చెప్పలేదు. సో ఆ వెనకాల ఉన్న 10 మందిలో ఒక్కళ్ళని పట్టుకున్నా ఎవరో ఒకళ్ళు దేనికి ఒకదానికి ఆశపడి ఆ నిజం చెప్పేస్తే ఇతని వ్యాపారం శాశ్వతంగా బంద్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకందరికీ మాస్కులు పెడతాడు. మెయిన్ రీజన్ అది వెనకాల. అవునండి. ఇంకా ఎంతమంది ఇప్పుడు వీళ్ళు కాకుండా తెలుగులో వీళ్ళు ఉన్నారు అనుకోండి, ఇంకా తెలుగులో వీళ్ళు కాకుండా ఇంకెంతమంది ఉండొచ్చు? బిగ్ బాస్లో కంటెస్టెంట్స్, బిగ్ బాస్ 7 గెలిచిన రైతు బిడ్డ వాళ్ళ తమ్ముడు. సో వాళ్ళు అని కాదు, నాకు తెలిసి నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు మన చర్లపల్లి జైల్లో ఫుల్ అయిపోతుంది. వీళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరు కేసులు వేసి వాళ్ళకి శిక్ష పడితే డెఫినెట్గా శిక్ష పడితే ఏంటి, వీళ్ళ ఐటీ ఆర్డినెన్స్ని ఉల్లంఘించారు, చట్టాన్ని ఉల్లంఘించారు. సో శిక్ష పడుతుంది కాబట్టి డెఫినెట్గా చెల్లపల్లి జైలు సరిపోదు, ఇంకో చెల్లపల్లి జైలు కట్టాలి. బిగ్ బాస్ అంటే గుర్తుకొచ్చింది, బిగ్ బాస్ 8లో మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పేసి నేను ఒక మాట విన్నాను. అది అబద్ధం, ఇప్పటివరకు అయితే కాలేదు. ఎందుకంటే బిగ్ బాస్ 7లో మన తినుగుడు ఉన్నాడు కదా, ఎవరు పల్లె ప్రశాంత్, తనని కూడా మీరు చాలా ప్రమోట్ చేశారు. అప్పుడు నేను ప్రమోట్ చేయలేదు, తన గురించి మంచిగా మాట్లాడడము, వాడు కష్టపడుతున్నాడు రా లేదు. నేను ఎప్పుడు మాట్లాడలేదు. శివాజీ గురించి 2-3 సార్లు మంచిది, అమర్దీప్ గురించి అట్లే బిహేవియర్ గురించి 2-3 మాటలు చెప్పుంటానేమో కానీ బిగ్ బాస్ 7 నేను ఎక్కువగా చూడలేదు. సన్నీ గురించి డెఫినెట్గా చెప్పాను. సన్నీ గురించి చెప్పారు. సన్నీ అప్పుడు ఉన్నప్పుడు సన్నీ గురించి, రేవంత్ గురించి, బిందు గురించి, వీళ్ళ ముగ్గురు గురించి చాలా వీడియోస్ చేసింది. కానీ లాస్ట్ టైం ఐ లాస్ట్ ఇంట్రెస్ట్. సో అందుకని లాస్ట్ టైం పెద్ద బిగ్ బాస్ నేమ్ ఫాలో అవ్వలేదు నేను. సార్ ఇప్పటిదాకా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ఇచ్చిన తర్వాత మీ దగ్గరికి హర్ష సాయి నుంచి ఏదన్నా స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ చేయమని చెప్పేసి, లేదా మీకు అమౌంట్ ఇచ్చి ఇదంతా ట్రాష్, లేదు నేనే చేశాను, లేకుంటే ఇది మబ్బి పెట్టడానికి ఏదైనా జరిగి ఉండాలి ఇప్పటిదాకా? ఎందుకంటే మీరు ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చి ఆల్మోస్ట్ 15 days అవుతుంది. అవును. సో ఇప్పుడు నేను ఆ బుక్కలో దాక్కున్న ఎలుకను బయటకు తీయడానికి ఒక ఉల్లిగడ్డ వేసినాను. నాకు తెలిసి సుమన్ టీవీ వాళ్ళు మంజుష గారు ఆవిడకి మొత్తం అన్ని ప్రూఫ్స్ పంపిమని అడిగారు. ఓకే, ఎందుకు పంపించాలి అని నేను క్యూరియాసిటీ ఉండే. సో ఆవిడ ఏం చేశారు అంటే వాడిని ప్రమోట్ చేయడానికి, ఆ హర్ష సాయిని ప్రమోట్ చేయడానికి ఇప్పుడు ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ అవుతుంది. సో నేను అడిగిన సమాధానాలకి ఆన్సర్ ఇవ్వలేని హర్ష సాయి ఈ మంజుష గారు కొత్తగా ఏ క్వశ్చన్స్ అడుగుతారో నాకైతే తెలియదు. నాకు తెలిసి వ్యూస్ గురించి చేసే ఇంకొక ఫీట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే తను ఆల్రెడీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పేసి విన్నంత ప్రీవియస్గా ఒకసారి రైట్. సో అందుకే నేను ఏమన్నానంటే నాకు ఒక 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో నా క్వశ్చన్స్ హర్ష సాయి డెఫినెట్గా ఇప్పటివరకు ఆన్సర్ ఇవ్వలేడు. కనీసం రేపొద్దున నుంచి హర్ష సాయిని బాగా నమ్మి ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ, డబ్బులు తీసుకొని స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ చేసిన మంజుషా గారిని రేపటి నుంచి ఇవే క్వశ్చన్స్ అడుగుతుంటా. ఆమె కూడా ఇవే క్వశ్చన్స్. ఏం అడుగుదాం అనుకున్నారు సార్? 4 క్వశ్చన్స్ ఏంటి? నీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఓకే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది నిజమా అబద్ధమా? 2. ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి? 3. నీకు వెనకాల వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, వాళ్ళ పాన్ నెంబర్స్ ఏంటి, వాళ్ళ మీద ఎటువంటి ఐటీ రైట్స్ పడకుండా ఎట్లాంటి క్రైమ్స్ చేసావు? 4. రష్యన్స్ ఎవరు? రష్యన్స్ సరే, పాయింట్ కొత్తగా వింటున్నా. అదే అతను పర్సనల్ అనుకో, కానీ కొంతమంది రష్యన్స్తో తిరుగుతాడు, విలాసాలకి లక్షలు ఖర్చు పెడతాడు. దానికి కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. రష్యన్స్ అమ్మాయిలతోటి విలాసాలు ఖర్చు పెడితే తిరుగుతాడు అదేనా? అవును. ఇక్కడ ఇండియాలోనే లేకుండా బయట కంట్రీస్? ఇండియాలో ఎక్కడ వెళ్తారు సార్? ఇండియాలో చెప్తా, టైం వచ్చినప్పుడు హెచ్డి వీడియో రిలీజ్ చేస్తా, ప్రూఫ్స్తో సహా. ఎస్. అంటే మీరు ఇప్పటిదాకా వరకు మాట్లాడిన ఇవన్నీ వేరు, ఇప్పుడు రష్యన్ అమ్మాయిలతో ఎంజాయ్ చేసే హర్ష సాయి అనేది కొత్తగా వింటున్నాను నేను. అదే ప్రూఫ్స్తో పాటు బయటపెడతా. ప్రూఫ్స్తో పాటు ఇంతకుముందు అతను తీసుకుంటున్న అమౌంట్, అతను చేస్తున్న అక్రమాలన్నీ ప్రూఫ్స్తో పాటు బయటపెట్టానా, ఇది కూడా ప్రూఫ్తో పాటు బయటపెడతా. ప్రూఫ్స్తో పాటు. ఎస్. దీనికి కౌంటర్గా మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? నెక్స్ట్ మీ యాక్షన్ ఏంటి? నాకు పర్సనల్ గ్రడ్జెస్ లేవు. వాళ్ళు చేసేది తప్పు, వాళ్ళు చేసేది నేరం. ఎంతోమంది అమాయకులు బలవుతున్నారు. ఆ అమాయకులకి డెఫినెట్గా లీగల్గా హెల్ప్ చేస్తా. వాళ్ళు మారి
ఏదైనా చిన్న చిన్న పాన్ డబ్బానో లేకపోతే చిన్న బిజినెస్ బిజినెస్లు చేసుకుంటానంటే లేకపోతే చదువుకుంటానంటే మన అన్న లాంటి వాళ్ళు ఇచ్చిన సాయానికి నా వంతు నేను కూడా 10,000 20,000 వేసి డెఫినెట్గా వీళ్ళకి అందరికీ సాయం చేస్తాను. మీకు ఎవరన్నా దీనికి సంబంధించిన ఎవరైనా హెల్ప్ చేయడం జరిగిందా? ఇక్కడ మీకు సంబంధించిన వాళ్ళు దీనికి ఎవరన్నా? డాక్టర్ ముల్లన్న యుఎస్లో ఉంటారు. సో పొద్దున ఒక వీడియో పెట్టా, యుద్ధాలన్నీ నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్తో పాటు గండిపేటకి వెళ్ళాను అనమాట. ఇది నిజంగా అయిన స్టోరీ. ఎందుకంటే నేను ఒకసారి ఫ్రెండ్స్తో పాటు గండిపేటకి వెళ్తే మేమంతా గట్టు దగ్గర ఉండి వాటర్తో ఆడుతున్నాము. అయితే మా ఫ్రెండ్ ఏమైందంటే వాడు మునిగిపోతుండు, వాడు బండకి జారి లోపలికి వెళ్ళిపోతున్నాడు అనమాట గండిపేటలో ఆ కార్నర్లో. అయితే నేను పోయి వాడిని పట్టుకుందామని చూస్తే వాడేం చేసిండు, వాడు మునిగిపోతాడన్న భయంతో నా గొంతు ఒక 30 feet ఉంటుంది, నా గొంతు ఇట్లా పట్టేస్తున్నాడు. సో నా భయంకి వాడు మునిగిపోతాడు, ఎట్లన్నా వాడు బయటపడాలి అని నా గొంతు నొక్కేస్తున్నాడు. సో నాకు ఈ చేతులు ఆడట్లే, వాడు హెఫ్టీ పర్సనాలిటీ కాబట్టి చేతులు ఆడట్లే. నాకు అసలు నా తల మునిగిపోయింది, నేను నీళ్లు మింగిన. అప్పుడు ఏం చేసిన అంటే గట్టిగా ఒక గుద్దుడు గుద్దినా అనమాట. ఒక గుద్దుడు గుద్ది వాడు ఒక్కసారి వాడి పట్టు వదలంగానే వాడి జుట్టు పట్టుకొని పట్టపట్ట ఒక చేతితోని స్ట్రోక్స్ కొట్టుకుంటూ ఒడ్డుకు తీసుకొచ్చి కాపాడగలిగిన. సో ఆ ఇంప్రెషన్ ఎంత గట్టిగా ఉండే అంటే దానివల్ల ప్రాణం పోతుండే. సో పొద్దున వీడియో పెట్టింది ఏంటి అంటే, ఏదో మీరు ఈ బెట్టింగ్ స్కామ్స్లో ఉండి మీరు మునిగిపోతున్నారు అని ఒక వాయిస్ అవుట్ చేస్తే మీరు నన్ను డబ్బులు అడుగుతున్నారు. చాలా మంది నన్ను డబ్బులు అడుగుతున్నారు. నేను ఇంత లాస్ అయ్యాను, 6 లక్షలు అయ్యాను, 90 లక్షలు అయ్యాను, 30 లక్షలు అయ్యాను అంటే నాకు ఇవ్వడానికి నేను ఏమైనా కోటీశ్వరు ఉన్నా, లేకపోతే నా దగ్గర నాకేమన్నా చెట్టు ఉందా, పైసల చెట్టు? ఏ యుద్ధము ఫ్రీగా కాదు. ఒక ఇంటర్వ్యూకి రావాలంటే ఇప్పుడు మీ ముందుకు రావాలి అంటే నేను 2,000 ఖర్చు పెట్టుకోవాలి పెట్రోల్కి. ఒక్క రోజు లీవ్ అయితే 20,000 కట్ చేస్తారు నాకు జీతంలో నుంచి. డే టైం ఈ ఫైట్ చేస్తా, నైట్ టైం ఇంటర్వ్యూ చేయాలంటే నా హెల్త్ ప్రాబ్లమ్ ప్లస్ నిద్ర ఉండదు సరిగ్గా. అక్కడ ఆఫీస్లోనేమో పండుకోనియరు. సో నా వంతు కాంట్రిబ్యూషన్ నేను కూడా చేస్తున్నా. అట్లాని ఇట్లా చేయకండి. ఏది నేను వాయిస్ అవుట్ చేస్తున్నందుకు మీరు అయ్యాషిగా చేద్దాము అని అనుకున్న గ్యామ్లింగ్కి నాకు సంబంధం లేదు. కానీ దాంట్లో మీరు వెళ్ళకుండా ఉంటే మీ డబ్బు మీకు మిగిలిపోతుంది కదా. అదే అందుకే అందులో వెళ్ళకుండా ఉంటే బాధితులకి డెఫినెట్గా నా వల్ల అయిన మద్దతు ఇస్తారు. కానీ ఆర్థికంగా వాళ్ళ నష్టానికి మటుకు నేను పూచి కాదు. నాతో తోచినంత సహాయం నా కంఫర్టబుల్లో నాకెవడు ₹1,00,00,000 ఇస్తలేడు కదా ఫ్రీగా. ఈ బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతున్నందుకు నాకెవడు ₹1,00,00,000 ఇవ్వలే. ఇచ్చుంటే ఆ కోటికి కనీసం ఇంకొక 1,00,000 వేసి ₹1,00,00,000 ఇచ్చేస్తుంటే ట్రాన్స్పరెంట్ గా. అంతేగా. సో దీని గురించి ఈ వీడియో చూసి మన డాక్టర్ మురళి గారు, డాక్టర్ సాబ్ చూసి సరే రవి నేనెంతో దీనికి నీకు సపోర్ట్ చేస్తా అని తను ఒక 2 lakhs ఇవ్వడం జరిగింది. నేను దానికి ఒక 10% కాలే 5% పెడతా. ఎందుకంటే ఇన్ని రోజులు బాగా తిరిగినా 5% తిరిగి 5% వేసి ట్రాన్స్పరెంట్గా ఇది బాధితులకు అందేటట్టు చూస్తాను. ఇంకా ఎవరితోటన్నా మీ ఫ్రెండ్స్ యూఎస్ఏలో ఉన్నారు కదా, వీళ్ళతో ఏదైనా ఫండ్ రైజ్ చేసి ఇంకా కొంతమందికి హెల్ప్ చేసే అవకాశం ఏమైనా ఉందా? మీరు ఫ్యూచర్లో ఉంటుందేమో. ఇంతకుముందు చాలా చేసినాం. డాక్టర్ సాబ్కి కూడా తెలుసు, కొండమ్మ కాల్ రావాలి అని చేసినాము. తర్వాత ఒక పిల్లోడికి ఒక పిల్లోడు చనిపోయాడు, కేశవ అనే పిల్లోడు. ఆ పిల్లోడికి హెల్ప్ చేసాము. తర్వాత చెవులు వినిపోయిన ఒక అమ్మాయికి మంచి ఇయర్ ఎయిడ్ ఇప్పించాము. చేతులు కాలిపోయిన ఒక అమ్మాయికి ఆపరేషన్ చేయించాము. డెలివరీ ప్రైవేట్ హాస్పిటల్లో సిజరీన్ అయిన ఒక ఆటో డ్రైవర్ కూతురికి ఇది చేసాము. ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, కానీ ప్రతి ఒక్కళ్ళు వీడియోలు తీయరు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ శక్తి కొద్దీ ఎంతో కొంత హెల్ప్ చేస్తారు, కానీ ప్రతి ఒక్కళ్ళు వీడియోలు తీసి ఆ వీడియోలకి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి ఇంత క్రిమినల్ యాటిట్యూడ్ ఎవరికి ఉండదు. సార్ ఇప్పుడు మీరు ముందు నుంచి అక్కడ యూఎస్ఏలో ఉన్నప్పుడు చేశారు, కొంతమందికి హెల్ప్ చేస్తారు, లేకుంటే ఇక్కడ ఉన్న హెల్ప్ చేశారు. ఇప్పుడు కొంతమందితోటి బాధితులకి ఫండ్ రైజ్ చేసి కొంతమందికి వాడు ₹1,00,000 లాస్ అయితే ఒక 10,000 20,000 వరకు హెల్ప్ చేసి వాడి ఒక జీవనాధారానికి ఏదైనా ఒకటి మీరు పెట్టేయగలరు. అది చాలా పెద్ద మిషన్. సో ముందైతే డ్యామేజ్, వ్యాధి సోకకుండా కాపాడాలి.
సో మీరు చెప్పేది లక్షణాలు, సిమ్టమ్స్ అంటారు దాన్ని. ముందు డిజీజ్, ముందు వ్యాధిని సమూలంగా చంపేసి తర్వాత రోగులను ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది అప్పుడు ఆలోచించాలి. అంటే తర్వాత మీరు ఫండ్ రైజ్ చేసిన తర్వాత దీనికి విమర్శలు కూడా మళ్ళీ వస్తాయి మీకు. రవి గారు ఆల్మోస్ట్ 10 కోట్ల వసూలు చేసిండు, ₹1 పెట్టి 9 సో కోట్లు అందుకే నేను ఏం చేస్తా అంటే ట్రాన్స్పరెంట్గా అకౌంట్ నెంబర్తో పాటు మొత్తం స్టేట్మెంట్ పబ్లిక్లోకి వదిలేస్తా. ఎలాంటి పంచాయతీ లేదు, ఇంకా సుకూన్ కూర్చోవచ్చు. అదే హిందీలో ఒకటి అంటారు కదా, జిస్కా హాత్ ఖాళీ ఓ సబ్సే బడా మవల్లి. అంతే కదా సార్, ఎవరి చేతిలో అయితే ఏం ఏం లేదు లేదు. వాడిది ఏం బిక్తారు. ఎవడేం చేయలేడు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సార్.